హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. అయితే ఈరోజైతే మేము మా పొలంకైతే వచ్చామండి. అంటే చాలా రోజులు అయిపోయింది నేను పొలంకొచ్చి. మా మొక్కజొన్నలు అయితే ఇరడం అయితే స్టార్ట్ చేశారు. పాపం మా వారొక్కరే మొన్నటి వరకు ఇరిచారు. ఎవరు అయితే కూలోళ్ళైతే కొంచెం దొరకలేదు. చుట్టుపక్కల అందరూ ఇరిచేశారు. ఇంక మేమే లేట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే అక్కడ చుట్టూ అందరూ వెలిసేశారు కదా! ఇంకా ఆవులనైతే వదిలేస్తారని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నారు. దానికి తోడేమో ఇంకా వర్షం ఒకటి అలా ఉంది. ఎప్పుడు సాయంత్రం పూటల అయితే వర్షం దిగిపోతుంది. దిగిపోవడం వల్ల ఏంటంటే మేము జొన్నలు ఇరాలా వద్దన్న ఆలోచనలతోనే ఉండిపోయారు మా వారు ఎక్కువ శాతం. ఇగోండి మా అక్క ఆళ్ళ బాబు కూడా వచ్చారు. చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో ఒకసారి మీకు మేము పలమనేరు ఎళ్ళామని చెప్పేసి మా అక్క వాళ్ళ ఊరు. వాళ్ళైతే వచ్చారండి మార్నింగు అక్కడి నుంచి. ఇంకా పొలం చూస్తానంటే తనను కూడా తీసుకొనొచ్చాము. తీసుకొనొచ్చి ఒక వరుస అయితే ఇరిసాం అలాగ ఎన్నిల్ని. కూర్చొని కాసేపు అలాగా సరదాగా. అయితే ఎన్నిలైతే డప్పలతోనే ఇరిచేస్తున్నామండి. ఎందుకంటే డప్పలతో అనుకుంటే ఇంకా డప్పలతో కూడా ఆడే మిషన్ కూడా వచ్చేసింది కదా! అని చెప్పేసని ఇంకా డప్పలతో అయితే మేము ఇరిచేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే మొత్తం ఎన్ని కూడా ఇరిచేవాళ్ళం. అంటే ఇవన్నీ మొత్తం డొప్ప లేకుండా మొత్తంగా ఇరిచేవాళ్ళము. కానీ ఇప్పుడేంటంటే డప్పలతో కొంచెం ఇరిచిస్తే మిషన్‌లో ఏసుకోవడానికి అవుతది కదా! అని చెప్పేసని చూస్తున్నామండి. ఇంకా ఇంకోండి మా బుడ్డదైతే అక్కడ కూర్చొని బాగా ఆలోచిస్తుంది దీర్ఘంగా. ఏంటో ఇవన్నీ నేనే చేయాలా అన్నట్లయితే ఆలోచిస్తుంది. ఇంకా ఆ ఎన్నెలన్నీ ఒక 2 డేస్ అలాగా ఆరబెడతామండి. అంటే అలాగా పొలంలో వదిలేస్తామనమాట ఒక 2 డేస్ వర్షం పడకపోతే. లేదంటే ఒక ఖాళీ ప్లేస్‌కి మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఒక 2 డేస్ అలా ఎండబెట్టేసి అప్పుడైతే మిషన్‌లో అయితే ఏస్తామండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ట్రాక్టర్‌లయితే ఎక్కించేస్తున్నారు ఎన్నెల్ని. మేమే ఇంకా లేదు లేట్ అయిపోయింది. నాకోటి హెల్త్ బాలేదు 2 డేస్ నుంచి అని చెప్పేసి ఇంకా నేను కూడా రాలేకపోయాను. నేనైతే ఇక్కడికొచ్చి ఒక 2 ఇయర్స్ అయితే అవుతుందండి. ఎందుకంటే పాప ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా నేనైతే పొలంకైతే రాలేదు. ఇంట్లోనే ఉండిపోయాను. దానికోసం అని చెప్పి ఒక్కరోజు వచ్చాననమాట నిన్న అలాగా. ఇంకా మా అక్కయితే మాత్రం ఇంకేదో మొత్తం పనంతా నేనే చేసేయాలన్నట్లయితే చాలా స్పీడ్‌గా అయితే ఇరిసిందండి. కానీ ఒళ్ళంతా అదంతా నోము కదా! నోముకి ఫేస్ అంతా దురదలు, చేతులకి దురదలు గట్టా వచ్చేసాయండి. అంటే మేము సడెన్‌గా అయితే వచ్చాము. మామూలుగా వచ్చాము. మేము కూడా ఇరుస్తామని అనుకోలేదు. సాయంత్రం అలా వచ్చాము. వచ్చేసి అంటే యాక్చువల్‌గా అయితే మేము మామిడి తోటకి వెళ్దామని చెప్పేసి అయితే అనుకోనొచ్చాము. కానీ ఇక్కడికి ఫస్ట్ మా వారు ఏం చేశారంటే ముందు ఎన్నెల దగ్గరికైతే తీసుకొచ్చేసారు. కాబట్టి మెల్లిగా అదొక రకంగా ఒక లైన్ ఒక వరుసంతా ఇరిచామండి. ఇరిసేసిన తర్వాతయితే మేము ఇంకా తోటకెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మామిడికాయలయితే ఎక్కడా లేవండి. ఇంకా చీడి తోట ఉంది కదా! చీడి తోటకైతే ఎళ్దామని చెప్పేసని బయలుదేరైతే ఇక్కడి నుంచి ఈ పొలం దగ్గర నుంచి అక్కడికి వెళ్ళామండి. మా వారైతే మా బుడ్డదాన్నయితే భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారింకా. పొలం దగ్గర చూడ్డానికి. మా అబ్బాయితే హడావిడిగా ఇంకా వీడియోలయితే తీస్తూనే ఉన్నాడు ఒక పక్క నుంచి. నేనైతే ఒక సెల్ఫీ స్టాండ్ అయితే తీసుకున్నానండి. ₹160 అది ఓన్లీ సెల్ఫీకైతే మాత్రమే బావుంటుంది గానీ, ఇంకా వీడియోస్ చేయడానికైతే అది స్టాండ్ నిలబడట్లేదు అది. అది ఒక వీడియో చేస్తాను మీరు చూడండి. నేనైతే తక్కువకొస్తుంది కదా! అని చెప్పేసయితే ₹160కైతే తీసుకున్నాను. అది ఓన్లీ సెల్ఫీకే పనిచేస్తది. ఇంకా స్టాండ్ పెట్టి వీడియోస్ తీయడానికైతే అది యూజ్‌ఫుల్‌గా అయితే లేదు. ఇంకో విషయం అంటే ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం బండి దగ్గరికి. బండి దగ్గరకొచ్చి ఇక్కడి నుంచి తోటకెళ్ళాలి. చుట్టుపక్కల కొండలే ఉంటాయండి ఎక్కువ. కొండలు ఆనుకొని ఉంటాయి మా పొలాలు ఎక్కువగా. కానీ చాలా వాతావరణం అయితే మాత్రం చాలా బావుంటది. ప్రశాంతంగా ఉంటది. చల్ల గాలేస్తది. నీట్‌గా అనిపిస్తదండి ఏదన్నా పల్లెటూరులో ఉంటే మాత్రం. మా వాతావరణమే వేరు. అసలు స్వచ్ఛమైన గాలి, ఎలాంటి పొల్యూషన్ లేకుండా అసలు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటది నేచర్ కూడన. ఇంకా చీడి తోటకైతే బయలుదేరిపోయామండి మేము. అక్కడికెళ్ళేసరికి మా అక్క ఓన్లీ చీడి పళ్ళ కోసమే అంటే చాలా ఇయర్స్ అయిందంట చీడి పళ్ళు అది తిని అందుకని చెప్పేసే మరీ ఆ టైం అయినా సరే కొంచెం లేట్ అయినా సరే ఇంకా మమ్మల్ని పట్టుపట్టయితే ఇంక చీడి తోటకైతే తీసుకెళ్ళిపోయామండి. ఇదిగోండి ఈ కొండ పైనంతా చెట్లుంటాయి. అంటే చీడి తోటే ఎక్కువ. మామిడి చెట్లు ఒక ఐదో, ఆరో ఉంటాయి అంతే మామిడి చెట్లు. ఎక్కువగా చీడి తోటే ఉంటది. చీడి పిక్కల పువ్వది మాడిపోయిందండి. సరిగా అయితే పూత మాడిపోయింది. ఎందుకంటే మొన్న మంచుకి అప్పుడప్పుడు పడిన చిన్న చిన్న చినుకులకైతే పూతంతా మాడిపోయింది. అక్కడక్కడ చెట్టుకైతే కాసాయండి. పెద్ద కాపు కూడా లేదు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా బాగా కాసింది. మా అత్తగారు ఒక్కళ్ళే వచ్చి ఏరుకుండేవారు. అంటే బండి మీద మా ఆయన దించేస్తే ఇంకా వచ్చి తోటలో కూర్చొనైతే ఆవిడ ఏరుకునేది.
ఇగోండి అబ్బా! ఎంజాయ్ చేస్తూ మరీ తింటుంది మా అక్క మామిడికాయ చీడిపళ్ళు. ఇవైతే మా సైడ్ చీడిపళ్ళు అంటారండి. అవి పిక్కలుంటాయి. అవి జీడిపప్పు అందులోపల ఉండేది జీడిపప్పు. ఇది చీడి పిక్క, చీడికాయ అని అంటారండి మా సైడు. అదండి. ఇంకా ఏంటంటే ఇంక సాయంత్రం అయిపోతుంది. ఇంక పాప అయితే బజ్జున ఎందుకంటే మార్నింగ్ అంతా తిరిగి తిరిగి అలసిపోయిందది. అలసిపోవడం వల్ల ఏంటంటే ఇంక బండి మీద వస్తుండగా అయితే నిద్రపోయింది. ఇంక ఇంటికెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంక వంట చేసి దానికి తినిపించేసరికి మాత్రం చాలా లేట్ అయిపోద్దని చెప్పేసి వేగంగా ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి అయితే నేనైతే హడావిడి చేస్తున్నాను వాళ్ళని. మా అక్కయితే చాలా రోజుల తర్వాత వచ్చింది కదా! కానీ అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడట్లేదు. చుట్టుపక్కంతా తోటేనండి. ఓన్లీ చీడి తోట అది. కొండకు దగ్గరలో ఉంటది. అది చిన్న కొండ. దాని చుట్టూ చీడి చెట్లయితే ఉన్నాయి. ఎదురుగా అయితే మాత్రం పెద్ద కొండుందండి. అటు సైడయితే మాకేం లేవు. ఇది సరౌండింగ్‌లో అంతా కొంచెం మాదేనండి. దగ్గర ఒక కొండ ప్రాంతం అదంతా. ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు అలా అలా కొండ ప్లేస్‌లో అయితే మాత్రం ఒక చీడి తోటయితే ఉంది. ఇంక మేము రెడీ అయిపోదాం రా అక్క అని ఎన్ని సార్లు పిలిచినా అది కొంచెం అందులోంచి రావడానికి ఇష్టపడట్లేదు చెట్టు దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు పల్మనేరు అటు సైడ్ తిరుపతి సైడ్ కదా! వాళ్ళు కొంచెం తక్కువ ఇవన్నీను. ఆళ్ళకి ఉంటాయి గానీ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడికొచ్చినప్పుడే కాసేపయితే ఎంజాయ్ చేస్తది మా అక్క. ఇంక ఈవినింగ్ ఇక్కడి నుంచి మా అన్నయ్యోళ్ళ ఊరికెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటుంది. సరే ఎల్దువు వేగంగా వస్తేనే కదా అని చెప్పేసి మేము బయలుదేరిపోయామండి. ఇంక ఇంటికి రాగానే అయితే నేను కొంచెం పలుకులేపేసి ఇడ్లీ రుబ్బుంటే ఇడ్లీ పెట్టేసానండి నైట్‌కి. చట్నీ చేసేసాను. కొంచెం చట్నీ, కొంచెం ఇడ్లీ. ఇంకా డే అంతా ఫినిష్ అయిపోయింది. మా వీడియోస్ గనుక నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్న ఛానల్ స్టార్ట్ చేసి కొద్ది రోజులయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. నైట్‌కైతే ఇంకా చపలుకులు, చట్నీతో అయితే ఫినిష్ అయిపోయిందండి డే.